తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు బాగా వైరల్ అవుతున్న వార్తలు ఏవయ్యా అంటే విజయ్ దేవరకొండ రష్మిక మందన్నాల పెళ్లి. ఈ పెళ్లికి సంబంధించిన విషయాలు నెట్టింట్లో ఎంత వైరల్ అవుతూ వచ్చాయో మనందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే హీరో విజయ్ దేవరకొండ పెళ్ళైన వెంటనే ఎంతో ఎమోషనల్ అవుతూ నా బెస్ట్ ఫ్రెండ్ని నా లైఫ్ పార్ట్నర్గా చేసుకున్నందుకు ఎంతో హ్యాపీగా ఉన్నాను అంటూ అతడు పెట్టిన పోస్ట్ పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేసింది. మరోపక్క పెళ్ళైన మొదటి రోజు నుండి ఇప్పటి వరకు చూస్తూ ఉంటే వీళ్ళిద్దరు కలిసి కనపడుతున్న తీరు చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరూ క్యూట్ కపుల్ అని, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని, ఇద్దరికి దిష్టి కొడుతుందేమో అంటూ రకరకాల కమెంట్స్ పెడుతున్నారు అభిమానులు, ఫాలోవర్స్. మరి ఇలాంటి నేపథ్యంలోనే వీళ్ళ వ్యక్తిగత జీవితాలతో కూడుకున్న విషయాలు కూడా ఆసక్తికరంగా వెలుగులోకి రావడం మొదలైంది. ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అలాంటి ఇంకొక ఆసక్తికరమైన విషయం. ముఖ్యంగా హీరో విజయ్ దేవరకొండ ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో అంటూ హ్యూజ్ స్టార్డమ్ ని, ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంటూ పాన్ ఇండియా హీరోగా రాణిస్తూ ఉంటే, మరి అలా హీరోగా నిలదొక్కుకోవడం వెనక కీలకమైన వ్యక్తి విజయ్ దేవరకొండ తండ్రినట. మరి కొడుకు పెళ్లి అయ్యిందని తెలిసిన వెంటనే విజయ్ దేవరకొండ తండ్రి ఏం చేశాడో తెలిస్తే మనం అందరం నోరులో పెట్టవలసిందే. ఇక ఆ వివరాల్లోకి వెళ్తే, హీరో విజయ్ దేవరకొండ తల్లిదండ్రుల గురించి ఈ మధ్య కాలంలో మనం చాలా వింటూనే ఉన్నాము. ముఖ్యంగా ఆయన తల్లి మాధవి, ఇక తండ్రి పేరు గోవర్ధన్ దేవరకొండ. ఈయన గురించి కూడా ఎంత మాట్లాడుకున్నా తక్కువే అంటాను. ఎందుకంటే ఇలా విజయ్ దేవరకొండ ఓ సాధారణ వ్యక్తి నుంచి ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఓ స్టార్ హీరోగా హ్యూజ్ స్టార్డమ్ ని, ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకోవడం వెనక అసలు వ్యక్తి ఈయనేనట. దానికి గల కారణం ఏంటంటే విజయ్ దేవరకొండ కంటే ముందే అతడి తండ్రి అయిన గోవర్ధన్ దేవరకొండకి మొదటి నుంచి సినిమా మీద ఉన్న పిచ్చి. సినిమా రంగం మీద ఉన్న ఆసక్తితో తాను కూడా నటుడవ్వాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడట. కాకపోతే తనకి కెమెరా కాన్షియస్ ఉండడంతో తాను నటుడవ్వడం కంటే డైరెక్టర్ అయితే బాగుంటుంది అనుకొని పలు ప్రయత్నాలు కూడా చేసినప్పటికీ తనకి పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ఇక బుల్లితెర రంగంలోకి అడుగుపెట్టాడు. ఓ పక్క బిజినెస్ మ్యాన్ గా రాణిస్తూనే మరోపక్క బుల్లితెర రంగంలోకి అడుగుపెట్టి తాను డైలీ టీవీ సీరియల్స్ తీస్తాను అంటూ చెప్పడం, పైగా తాను డైరెక్టర్ అవుతానని, తనకి ఎవరైనా ప్రొడ్యూస్ చేస్తే బాగుంటుంది అన్నప్పటికీ ఎవరు కూడా ముందుకు రాలేదట. పైగా తన స్నేహితులందరూ రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వాళ్ళు అవ్వడం, అందరూ కేవలం ప్రొడ్యూసర్లుగా వచ్చి వాళ్ళ పేర్లని స్క్రీన్ మీద చూసుకోవడానికి ఇష్టపడ్డ వాళ్లే తప్ప ఎవరూ ముందుకు రాలేదట. పైగా కొంతమంది ప్రొడ్యూసర్లుగా డబ్బులు పెట్టిన వాళ్ళు పేమెంట్స్ లేట్ అవ్వడంతో వాళ్ళ డబ్బును వెనక్కు తీసుకున్న వాళ్ళు, అలా ఆయన బుల్లితెర రంగంలో చాలా ఇబ్బందులు పడ్డప్పటికీ ఆ తర్వాత ఎన్నో డైలీ టీవీ సీరియల్స్ కి దర్శకత్వం వహిస్తూ వచ్చాడు. ఓ పక్క చిన్న వయసు నుంచి హాస్టల్లో చదువుకుంటూ వచ్చిన విజయ్ దేవరకొండ సమ్మర్ హాలిడేస్కి ఇంటికి రావడం, ఇంటికి వచ్చిన తర్వాత తన ఇంట్లో వాతావరణం అంతా సినిమా రంగంతో నిండిపోవడంతో తనకి కూడా ఎలాగైనా హీరో అవ్వాలని కోరిక. చిన్నప్పుడు చూడటానికి చాలా హ్యాండ్సమ్గా కనిపిస్తుండడంతో తన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కూడా మీ నాన్న డైరెక్టర్ కదా, నువ్వు సినిమాలోకి వెళ్తే బాగుంటుంది అంటూ అందరూ బాగా ఎంకరేజ్ చేయడంతో ఇక ఓ వయసు వచ్చేసరికి తాను హీరో అవుతానని గట్టిగా పట్టుపట్టి కూర్చున్నాడు. ఇక కొడుకు ఆసక్తిని గమనించి తనకి కూడా స్వతహాగా నటన మీద ఉన్న ఆసక్తి, పైగా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అవ్వడంతో అలా విజయ్ దేవరకొండని పెళ్లి చూపులు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేయడం వెనుక అసలు కారణం అతనే అయ్యాడు. అలా కొడుక్కి యాక్టింగ్ లో ట్రైనింగ్ ఇప్పించడం, అన్ని రకాలుగా శిక్షణ ఇప్పించి ఓ మంచి యాక్టర్గా తయారు చేయడం జరిగిందట. అలా తన కొడుకు అంటే తనకి చాలా ఇష్టమని, పైగా తన కొడుకు విజయ్ ఫస్ట్ బర్త్డే తన సొంత ఊరైన తుమ్మాపేటలోనే జరగడంతో ఎప్పుడైతే రష్మికతో పెళ్లి జరిగిందో అప్పుడే నిర్ణయించుకున్నట్ట పెళ్లి తర్వాత తన కొడుకు కోడల్ని తీసుకుని తన సొంత ఊరికి రావాలని, తన సొంత ఊర్లోని వాళ్ళందరికీ దగ్గరుండి వాళ్లే భోజనం వడ్డించాలని, అలా అందరికీ మంచి దావత్ ఇవ్వాలని, అందరితో కలిసి గడపాలని విజయ్తో చెప్పడంతోనే తండ్రి కోరిక కాదనలేక పెళ్లైన వెంటనే హీరోయిన్ తన భార్య అయిన రష్మికను తీసుకుని తన సొంత ఊరు అయిన తుమ్మాపేటకి రావడం జరిగింది. ఇక ఆ ఊరిలో గ్రాండ్ గా రిసెప్షన్ జరగడం, పైగా ఊర్లోని వాళ్ళందరికీ ఆయనే స్వయంగా దగ్గరుండి వడ్డించడం కూడా జరిగింది. అలా కొడుకు పెళ్లైన వెంటనే విజయ్ దేవరకొండ తండ్రి గురించి వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఇంకొకసారి ఆసక్తికరంగా మారింది. అలా మొత్తానికి ఏది ఏమైనప్పటికీ విజయ్ దేవరకొండ మాత్రమే కాదు, విజయ్ దేవరకొండ కుటుంబంలో స్వతహాగా సినిమా రంగానికి, బుల్లితెర రంగానికి చెందిన వాళ్ళు, అది కూడా స్వయంగా విజయ్ దేవరకొండ తండ్రి కూడా నటుడు మరియు బుల్లితెర ఇండస్ట్రీకి చెందిన ఒక డైరెక్టర్ కూడా. ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో ఆసక్తికరంగా మారుతున్న నేపథ్యంలోనే రీసెంట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు ఒక హాట్ టాపిక్గా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.